అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. కాలభైరవుని అనుగ్రహం కోసం ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి? కాలభైరవుడిని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి ఉందంటున్నారు. కాలభైరవుడు మహాశివుని 64 రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువై ఉంటాడు. ఇంకా చెప్పాలంటే భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై ఉంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే బుధవారం పూట చేయాలి. కాలభైరవునికి బుధవారం పూజ కలకండ, అటుకుల పాయసాన్ని సమర్పిస్తే కాలభైరవుడిని అనుగ్రహం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. పాయింట్. కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి ఉందంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే వరుసగా 5 బుధవారాలు నిష్ఠగా పూజించాలి. మాంసాహారం ముట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్ళాలి. 2 నేతి దీపాలను ఆలయంలో వెలిగించి పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి. పాయింట్. తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి. కాలభైరవుని తలచి ధ్యానించాలి. తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచి పెట్టాలి. మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. ఇంకా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు. కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.